అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక దశాబ్దం తర్వాత మనం కలుసుకోవడం అనేది జరిగింది. ఈ దశాబ్ద కాలంలో చాలా మార్పులు వచ్చినాయి. మనం సొసైటీలో ఊహించని, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అంటే లిటరల్గా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సైన్స్ మూమెంట్కి పెద్ద ఛాలెంజ్ అది. మోడీ మాట్లాడుతున్న విషయాలు ఒక రకంగా ఉన్నాయి. మోడీలో చాలా సందర్భాల్లో మన సైన్స్ ఉద్యమాల గురించి ప్రస్తావన ఉంటుంది, కానీ అతని ఇంటెన్షన్ ఇంకొకటి ఉంటుంది. వీటిని జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. మొత్తం హిందూ మతం అనేది ఒక రకంగా ఆయన ఎక్కిస్తున్నాడు. నిజంగా ఆయన అంతా సైంటిఫిక్గా మాట్లాడుతుండే అనుకుంటాం, బట్ అది సైన్సే కాదు అతను మాట్లాడుతుంది. ఇంకా సైంటిఫిక్ టెంపర్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే మెజారిటీ మతస్థులు ఎందుకు ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఆందోళనను గుర్తించడమా, లేకపోతే 2014 ముందు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అన్నటువంటిది ఉందా? సమాజంలో అందరూ కూడా ఒక రకమైనటువంటి అశాంతికి లోనైనటువంటి ఫీలింగ్ ఉంది. మైనారిటీ మతస్థులే కాదు, ఈవెన్ మెజారిటీ మతస్థులు కూడా మన మతానికి దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి మీరు అన్నట్లుగా ఏంటంటే, మెజారిటీ ప్రజానీకం మతస్థులని నేను అనకుండా, మెజారిటీ ప్రజానీకంలో ఒక వెలితి అనేది కనబడుతుంది. వాళ్ళు ఆలోచిస్తున్నారు నిజంగా ఏంటి మతోన్మాదం ఇట్లా వచ్చేసిందని. కానీ మళ్ళా ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అందరూ మళ్ళీ మోడీకే ఇస్తున్నారు ఓట్లు. ఎందుకంటే మోడీకి ప్రత్యామ్నాయంగా అక్కడ బలమైన శక్తులు లేవు, ఇన్క్లూడింగ్ కాంగ్రెస్ బాగా పలచబడిపోయింది. సో మోడీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఎన్నికల సందర్భంగా మోడీతో వెళ్ళిపోతున్నారు. మీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తే కేంద్రంలో 240 సీట్ల మెజార్టీతోనే మోడీ ప్రభుత్వం నడుస్తుంది. అన్ని స్థానాలు వచ్చాయి. అవును, అది మైనారిటీ అసలు యాక్చువల్గా. అవును. కానీ మోడీ ఏం చేస్తున్నాడు? బీహార్ నుంచి తీసుకున్నాడు, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నాడు. వీళ్ళిద్దరు కానీ లేకపోతే మోడీ ప్రభుత్వం లేదు అక్కడ. 240 సీట్లతో కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందంటే, అంటే మీరు చెప్పిన పాయింట్కి వస్తే మోడీ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు ఎలక్షన్లలో కరప్షన్ అనే పాయింట్ని తీసుకొని ఇచ్చి మంచి పరిపాలన ఇస్తాను అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలను ఒప్పించి గెలిపించినాడు మొదటిసారి. రెండవసారి పుల్వామా సంఘటనలు వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని దేశభక్తి ఇలాంటి అనేక అంశాల రీత్యా జనాలు ఎమోషనల్గా డ్రిఫ్ట్ అయ్యి ఓటేయడం అన్నటువంటిది జరిగింది. అప్పటికి మొదటిసారికి అప్పటికి కొంత తగ్గినప్పటికి కూడా రెండోసారికి మూడోసారి ఎలక్షన్లప్పటికి కూడా మరింత మెజారిటీ తగ్గి మైనారిటీలో పడి తను మైనారిటీలో పడుతున్నాననేటటువంటి విషయము కూడా గుర్తెరిగి నితీష్ కుమార్ను చంద్రబాబు నాయుడును కూడా ముందే సెట్ చేసి పెట్టుకొని ఒక రకమైనటువంటి మెజారిటీలో వచ్చినాడు. సరే, రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఇలాంటి ఆరోపణలు ఓట్ చోరీ చేసినటువంటి వాళ్లకు తెలుసు, వాళ్ళకి ఎంత అంటే 400 మెజారిటీ వస్తుంది అనుకొని వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో వచ్చినారు. ఓ పక్కేమో మోడీ ప్రభావము ఎలక్షన్లు సంపాదించడానికి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం సాంస్కృతికంగా ఇతర రంగాల్లో ప్రజల థింకింగ్ అన్నటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంది. మెజారిటీ హిందువుల్ని భయపెట్టగలుగుతున్నారు, మైనారిటీల్ని ఇంకో రకంగా భయపెట్టగలుగుతున్నారు, అశాంతి అన్నటువంటిది ఉంది. ఇవన్నీ ఒక పక్కేమో ఎలక్షన్లలో లేకపోయినా కానీ సరే మిగతా సామాజిక సాంస్కృతిక రంగాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది ఏమీ తగ్గడం లేదు. దీన్ని ఎట్లా చూడాలా అని. ఒకటి, మోడీ అనేదే పెద్ద ఎజెండా కింద ఉంది. మోడీ కానీ లేకపోతే బీజేపీ లేదు. ఎస్ కదా. సో బీజేపీలో మోడీని మించిన నాయకత్వాన్ని ఇచ్చే స్థాయి కనబడట్లేదు.
అమిత్ షానా లేకపోతే ఇంకెవరా అనేది మనం ఆలోచిస్తే రేపు అమిత్ షా మోడీ ప్లేస్లో వచ్చి నిలబడ్డా అమిత్ షాకు ఆ రకమైనటువంటి గుర్తింపు వస్తుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మోడీ ఎంతకాలం ఉంటే అంతకాలం బీజేపీ అనేది వెళ్తుంటుంది. మోడీకి ప్రత్యామ్నాయంగా బీజేపీలో వస్తుందా, ఎదుగుతుందా అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. అది వచ్చే సంవత్సరంలో కానీ వచ్చే ఎన్నికల్లో కానీ తెలుస్తుంది. ఎందుకంటే మోడీ కూడా ఏజ్ వచ్చేసింది, ఆయన కూడా బలహీనపడుతున్నాడు. ఒక రకంగా చూస్తే మానసికంగా ఆయన యాక్టివ్గా ఉండొచ్చు, బట్ ఫిజికల్ మూమెంట్స్ ఆయన గమనిస్తుంటే కొంచెం గతంలో కన్నా తగ్గిపోయినాయి. అదొక థ్రెట్ అనేది ఉంది. మోడీ థ్రెట్టే బీజేపీకి థ్రెట్, పెద్ద థ్రెట్. మోడీ ప్లేస్లో ఎవరిని తెస్తామనేది ఒకటి నడుస్తుంది అక్కడ. అది మోడీని నడుపుతున్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అది అట్లా నడుస్తూ ఉంది. యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. యోగి ఆదిత్యనాథ్ని ఆర్ఎస్ఎస్ కోరుకుంటుంది, కానీ యోగి ఆదిత్యనాథ్ని మిగతా ప్రజలు కోరుకోవట్లేదు. ఎందుకంటే యూపీలో చూస్తున్నారు. యూపీలో ఇప్పుడు వాళ్ళకు ఒక థ్రెట్ కింద కనబడుతుంది యోగి ఆదిత్యనాథ్ ద్వారా. ఎందుకంటే యూపీ కానీ పడిపోయిందంటే మిగతా రాష్ట్రాలన్నీ పడిపోతాయి. యూపీ ఇప్పుడు థ్రెట్, ఉమ్. అది బీజేపీకి కావచ్చు, మిగతా పార్టీలకు కావచ్చు. ఒకవేళ యూపీలో యోగి ఆదిత్యనాథ్ కానీ పడిపోతే బీజేపీ గడ్డుకాలం ఎదుర్కొంటున్నట్టే. సో అదొక ఛాలెంజ్ ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వాన్ని చూస్తే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రీయ అధ్యక్షులు ఎవరైతే కొత్త ఆయన వచ్చిండో ఆయన చాలా యంగ్ ఫెలో, 45 years అతను. అవును. అతను బీహార్కి తప్ప ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి రాష్ట్రీయ నేషనల్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగిపోయాడు. అంటే బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కానీ అది సక్సెస్ఫుల్ అవుతుందా అనేది మనం చెప్పలేం, ఊహించలేం. అదొక సమస్య ఉంది. బీజేపీ ఆ నాయకత్వం అది ఆలోచించుకుంటుంది. మనలాంటి వాళ్ళకి అది అవసరం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి జనాలు ఇప్పటికి కూడా చాలా మైనారిటీ జనాలే, ఇట్ ఈస్ నాట్ మెజారిటీ. కాబట్టి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయడం అనేసి అంటే వాళ్ళు డైరెక్ట్గా గాంధీజీని మేము చంపడం కరెక్టే, మా గాడ్సే చంపడం కరెక్టే, మా సావర్కర్ కరెక్టే అనేసి ఇట్లాంటి స్టాండ్స్ ఏం తీసుకోవడం లేదు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి రకరకాల స్టాండ్స్ అన్నటువంటివి తీసుకొని ఆ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ అన్నటువంటి దాన్ని ప్రాపగేట్ చేయడానికి వాళ్లకు సెంటర్లో ఉన్నటువంటి పొజిషన్ను వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇది ప్రజలు ఈ నువాన్సెస్, ఈ తేడాలు వీటినన్నిటినీ కూడా గుర్తించే పరిస్థితి దగ్గరలో ఉందా, అసలు దగ్గరలో లేదని మీ అభిప్రాయమా? అంటే దగ్గరలో ఉందా, దూరంలో ఉందా అని అనడం కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో అభ్యుదయ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బలహీనపడ్డాయి. అంటే మనం అభ్యుదయ శక్తులు అంటాం, కొంచెమా చాలానా? చాలా అనుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అది కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి శక్తులు కావచ్చు. ఏంటి మీరు కారణం ఏమనుకుంటున్నారు మీరు? కారణం అంటే ప్రజలకు ప్రత్యామ్నాయం చూపెట్టడంలో అభ్యుదయ శక్తులు, ప్రగతిశీల శక్తులు ఫెయిల్ అయినాయి నా దృష్టిలో. దాన్ని అవకాశంగా తీసుకొని మత శక్తులు పేటరేగిపోతున్నాయి. కరెక్ట్. ఈ గ్యాప్, అలాంటి పరిస్థితిలో రేపు మళ్ళీ ఈ అభ్యుదయ శక్తులు ముందుకు వస్తాయా అనేది సంశయం, డౌట్. ఎందుకంటే బెంగాల్ లాంటి స్టేట్లోనే సిపిఎం నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ కనుమరుగైపోతుంది, త్రిపురలో పోయింది. రేపు జరిగే ఎన్నికల్లో కేరళలో ఏమవుతుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అభ్యుదయ శక్తులు ఎలా బలపడతాయి అనేది ఈరోజు చాలామంది ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ట్రెడిషనల్గా పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులు పనికిరారనేది ఒకటి వచ్చింది, ఒక చర్చ జరుగుతుంది. కమ్యూనిస్టు పద్ధతులు, కమ్యూనిస్టు పార్టీలు కూడా. ఎందుకంటే కమ్యూనిస్టులు అంటే వ్యక్తులుగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు వేరు, పార్టీలతో కలిసి పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టులు వేరు. ఇప్పుడు
చాలా మంది వ్యక్తులుగా ఉన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతము అది కమ్యూని అది కమ్యూనిజం కాదు ఇక్కడ, మార్క్సిజం కాదు. కానీ వాటిని ఆసరాగా చేసుకొని ఏ పార్టీలు అయితే పనిచేస్తున్నాయో ఆ పార్టీల నాయకత్వాలని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితి ఉంది అక్కడ. సో వాటిని అధిగమించి ఏమైనా శక్తులు ముందుకు వస్తాయా అనేది మనం వేచి చూడాలి. దాన్ని ఆసరాగా చేసుకొని మతోన్మాద శక్తులు పేటరేగిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళని ఖండించినా వాళ్ళ వెనకాల పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మత శక్తులు ఎందుకు, బీజేపీకి అనుబంధంగా ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా చాలా యాక్టివ్ అయిపోయినాయి. విశ్వ హిందూ పరిషత్తు ఇవన్నీ ముందుకు వచ్చేసేసినాయి. డైరెక్ట్గా వచ్చి వాళ్ళు అటాక్ చేస్తున్నారు, ఫిజికల్ దాడులు చేస్తున్నారు. ఎందుకు పుస్తక ప్రదర్శనలలో పుస్తకాలు ఏమైనా అభ్యుదయకరమైనటువంటి పుస్తకాలు మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. పుస్తకాలు ఒకటే, మనుషుల మీద కూడా దాడులు చేస్తారు. మనుషుల మీద మాబ్ లించింగ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్లేస్లలో కూడా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు. అవును, అది ఢిల్లీలో కూడా జరిగినాయి. విద్యార్థి సంఘాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, టీచర్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో అవే చెప్పాలి, వేరే చెప్పకూడదు. మా యూనివర్సిటీలోనే 2 రోజుల క్రితమే ఒక సెమినార్ జరిగింది. సెమినార్లో ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడారు, దాన్ని క్వశ్చన్ చేస్తే పెద్ద లొల్లి అయిపోయింది. ఇలా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొంచెం పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అందుకే మాట్లాడతాను అని అనుకున్న వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. అయినా మాట్లాడేటువంటి శక్తులు మాట్లాడుతూనే ఉన్నారు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక 14 ఏళ్ల అబ్బాయి, దళిత అబ్బాయి విషయాలు ఓపెన్గా మాట్లాడుతూ ఉంటే ఆ రకంగా మాట్లాడడము అన్నటువంటి నచ్చనటువంటి వాళ్ళు అతడి గొంతు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి, పోలీస్ స్టేషన్లో వాళ్ళ అన్నల్ని ఒక 4-5 గంటల పాటు నిలబెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి, ఇంత తతంగం ఎందుకు? ఆ అబ్బాయి ఉన్న విషయాలు ఉన్నట్టు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు. హిందువులు అందరూ కూడా మీరు కలిసి ఉండాలా అనేసి అంటారు, ఆలయాల్లో కొంతమందిని మీరు ఎందుకు ప్రవేశించనీరు? ఆ అబ్బాయి అడిగేటువంటిది ఇట్లాంటి చిన్న సింపుల్ క్వశ్చన్సే. అవి ఆ ఏజ్కు మించినటువంటి క్వశ్చన్ల లాగా వాళ్ళు భావించి అతనికి ధమ్కీలు ఇస్తున్నారు, నువ్వు ఈ రకంగా మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇట్లా ప్రశ్నను పైనుంచి కింది వరకు నొక్కేయడము అన్నటువంటిది బీజేపీ గవర్నమెంట్లో నడుస్తుంది. ఇక దాని తర్వాత ఈ బంగ్లాదేశ్లో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు నేను సపోర్ట్ చేయకపోయినా కానీ సరే, ఆ గవర్నమెంట్లో ఉన్నంత వరకు అద్భుతమైనటువంటి రిలేషన్స్ చుట్టుపక్కల దేశాలతో ఉన్నాయని నేను అనలేను, కానీ నెగిటివ్ రిలేషన్స్ అయితే లేవు. ఈరోజు మాల్దీవ్స్ తోటి సరైనటువంటి రిలేషన్స్ లేవు, శ్రీలంకతో సరైన రిలేషన్స్ లేవు, అదే రకంగా నేపాల్ తోటి సరైన రిలేషన్స్ లేవు, బంగ్లాదేశ్ తోటి సరైన రిలేషన్స్ లేవు. ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి అందరితోటి సరైన రిలేషన్స్ లేకపోవడము అన్నటువంటి బాధ్యతను ఆ దేశాల మీదకి నెట్టేయడమా, లేదా మన భారతదేశం యొక్క పాత్ర కూడా ఏమైనా ఉందా? అంటే ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి విద్యార్థి ఉద్యమాలు కానివ్వండి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఉద్యమాలు కానివ్వండి, మనం చూస్తే ఆయా దేశాల్లో ఉన్న ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ మనం శ్రీలంకలో చూసాం. శ్రీలంక ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని చూస్తున్నాం. సో ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నారు. ఇక్కడ మన నేపాల్ కూడా చూసాం, జంజీ మూమెంట్, చాలా మూమెంట్లు వస్తున్నాయి. కానీ వాటికి భిన్నంగా మన దేశంలో ఎందుకు రావట్లేదు? అదే రకమైనటువంటి పద్ధతులు ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎందుకు తీసుకురావట్లేదు? ఇక్కడ ఇంటలెక్చువల్స్ లేరా? ఉన్నారు. విద్యార్థులు లేరా? ఉన్నారు. అందరూ ఉన్నారు. కానీ వాటికి భిన్నమైన పద్ధతుల్లో మన దేశంలో విషయాలు నడుస్తూ ఉన్నాయి. అంటే అది మోడీ ప్రభుత్వం కావచ్చు, మోడీ ఏ సంస్థలతో అనుబంధాన్ని కలిగి ఉన్నాడో ఆ సంస్థల ద్వారా కావచ్చు, అణిచివేయడం జరుగుతూ ఉంది. యూపీలో అణిచివేస్తున్నారు. మీరు అబ్బాయిది ఇచ్చారు ఉదాహరణ. అబ్బాయి ప్రతి రాష్ట్రంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో కూడా ఉన్నారు. కానీ ఏ నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతులు అయితే రావాలో అవి రావట్లేదు.
మన దేశంలో కూడా అదే పరిస్థితి. వెళ్తే కాంగ్రెస్ వైపు వెళ్ళడము, అంటే లేకపోతే ఇప్పుడు నేను ఇంకొక వైపు వెళ్ళడం. అడుగుతున్నటువంటి ప్రశ్న, బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఈ మధ్య ప్రచారం అన్నటువంటిది చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. దాంట్లో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు లేవు అనేది అనుకున్నప్పటికి కూడా అవి వస్తూ ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో మన భారత ప్రభుత్వము మైనారిటీల పట్ల ఏవైతే చర్యలు తీసుకుంటుందో దానికి, అక్కడ బంగ్లాదేశ్లో మైనారిటీలు అయినటువంటి హిందువుల మీద తీసుకునేటువంటి చర్యలకి రెండిటికి ఏమన్నా లింక్ ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు ఇతర దేశాల్లో హిందువుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒకటి, మన దేశంలో ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి హిందువుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఒకటి. రెండింటిని ఒక దగ్గర తీసుకొని మనం చెప్పలేం. ఎందుకంటే ఆయా దేశాల్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ క్లాస్ల వాళ్ళకి, ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడతాయి. కానీ అంత మాత్రాన నిజంగా అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద రూలింగ్ క్లాస్ ఏదైతే అనుకుంటుందో ఆ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయా అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఒక హిందువుని పట్టుకొని ఎవరో మాబ్లో ఏదో చేసినంటే అక్కడ ఆ పరిస్థితులు వేరు. ఆ పరిస్థితుల్ని మనము ఇక్కడ ఊహించుకోలేము. కాబట్టి అక్కడ అయినా హిందువే, ఇక్కడైనా హిందువే, ఎవరైతే ఏ దేశంలో అయితే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళు హిందూ మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు అనొచ్చు, కానీ అది సరైనది కాదు. ఇక్కడ ఏ హిందూ మీద ఏ మైనారిటీ వాడు అటాక్ చేశాడు అనేది డిఫరెంట్. ఇప్పుడు హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి దేశంలో మైనారిటీ మీద అటాకులు జరుగుతున్నాయంటే అది ప్రణాళికాబద్ధంగా, ఒక రకమైనటువంటి ఆలోచనాబద్ధంగా జరుగుతున్నటువంటి. గతంలో ఒరిస్సాలో జరిగినాయి, క్రిస్టియన్స్ మీద దాడులు జరిగినాయి, చంపేశారు కూడా. అప్పుడు కూడా చాలా పెద్ద ఉద్యమాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా చాలా చోట్ల పేపర్లో రావట్లేదు. ఏవైతే పేపర్లో వస్తాయో, మీడియాలో వస్తాయో వాటిని చూసి మనం అయ్యయ్యో మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని అంటున్నాం. కానీ నిజంగా చూస్తే మైనారిటీస్ ఇక్కడ వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకా వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా భయంతో బతుకుతున్నటువంటి సందర్భం. మీరు హైదరాబాదులోని ఓల్డ్ సిటీ బెల్ట్ కానీ చూసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఎందుకంటే అంత ముస్లిం మెజారిటీ. హిందువుల దాడుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇంకా యునైటెడ్ అవుతున్నారు. ఇంత మునుపు మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులకి, ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకి ఏమన్నా క్వాలిటేటివ్ ఏమైనా తేడా ఏదైనా ఉందా? చాలా తేడా ఉంది. ఇంతకు ముందు దాడులు అనేది చిన్న చిన్న గ్రూపులు కింద అయ్యేటివి, వ్యక్తిగత లోకల్ అయ్యేటివి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్గనైజ్డ్ వేలో విశ్వ హిందూ పరిషత్ వచ్చిందంటే మొత్తం భారతదేశంలో ఉన్న విశ్వ హిందూ పరిషత్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఒక టీచర్ మీద ఒక స్టూడెంట్ని కొట్టాడని చెప్పి వెళితే ఇక్కడనే హైదరాబాద్లోనే చాలా పెద్ద ఇన్సిడెంట్లు జరిగినాయి. మళ్ళీ ఆ టీచర్ని వాళ్ళు వచ్చి దాడి చేశారు. ఈ రకమైన అంటే గతంలో కొన్ని గ్రూపులుగా దాడులు జరిగేవి, ఇప్పుడేమో సంస్థలుగా దాడులు చేస్తున్నారు. అది మనం చాలా క్వాలిటీకి సంబంధించిన మార్పు మనం చూస్తాం. క్వాలిటేటివ్ చేంజ్. ఈ గ్రూపులు, వ్యక్తులు అంటే ఒకప్పుడు వ్యక్తులుగా అక్కడక్కడ ఉన్న దాడులు వేరు, ఇప్పుడు మొత్తం సంస్థలు దాడులు చేస్తున్నాయి. కరెక్ట్. థ్యాంక్ యూ కృష్ణ గారు. చాలా విషయాలు ఎందుకు అనంటే, ఒకటి మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులు, మెజారిటీ మతస్థులు కూడా ఒక రకమైనటువంటి ఆందోళన స్థితిలో ఉండడము, వీటినన్నిటినీ కన్సర్న్ పాయింట్స్ లాగా తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వాలే వీటినన్నిటినీ కూడా స్పాన్సర్షిప్ కార్యక్రమాల్లాగా చేయడము, అవి వాటికి ఉన్నటువంటి అవుట్ఫిట్ ఆర్గనైజేషన్స్ వాటిలో ఇన్వాల్వ్ కావడము, ఆ రకంగా వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అనేక వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళందరూ కూడా షేర్ చేసుకోవడము. ఇంత మునుపు అనంటే వాట్సాప్ లేనప్పుడు ఇట్లాంటి సంఘటనలు, దుర్ఘటనలు ఏమైనా జరిగినప్పుడు మిఠాయిలు పంచుకునేటోళ్ళు. ఇప్పుడు అది మారి వాట్సాప్ గ్రూపుల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు షేర్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ మారణహోమం అనేది గుజరాత్ తోటి మొదలైనటువంటిది. మైనారిటీల మీద దాడులు చివరికి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మణిపూర్లో
అక్కడ ఉన్నటువంటి మైనారిటీ తెగల మీద జరుగుతున్నటువంటి దాడుల వరకు ఇది ఒకే ఒరవడి అన్నటువంటిది ఈరోజు మనము దేశవ్యాప్తంగా గమనిస్తున్నాము. ప్రపంచమంతా కూడా దీన్ని గమనిస్తుంది. ప్రపంచంలో మనకు సంబంధించినటువంటి డెమోక్రటిక్ ఇండిసెస్ కానీ లేదా ఈ మతానికి సంబంధించినటువంటి అంశాల్లో మనము లౌకికవాద దృక్పథం అన్నటువంటిది కాకుండా ఒక మెజారిటీ మతాన్ని కొమ్ముగాయడం అన్నటువంటిది ప్రపంచ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది మన దేశానికి మంచిది కాదనేది మన అభిప్రాయం. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది విదేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చేయగలిగినటువంటిది బంగ్లాదేశ్లో మతపరమైనటువంటి దాడులు ఆపాలన్నా భారతదేశము ఒక పెద్ద దేశం కాబట్టి ఒక లౌకికవాద దేశంగా సంయమనం పాటించడము అన్నటువంటిదే సరైనటువంటి పద్ధతి అనేది నాకు అనిపిస్తుంది. మీరు చాలా విషయాల మీద మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు మరొకసారి జనవిజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు.